వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం భక్తుల రద్దీతో సందడిగా మారిపోయింది. ఓవైపు వేసవి సెలవులు ముగియనుండటం, మరోవైపు రాజన్న ఆలయాన్ని జూన్ 15వ తేదీ నుండి పనుల కారణంగా మూసివేస్తారన్న ప్రచారంతో భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలి వస్తున్నారు. శనివారం రోజున సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించడం, తలనీలాలు సమర్పించిన అనంతరం దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్న అనంతరం రాజన్న ఆలయంలో దర్శనాలు, అదేవిధంగా అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ, శ్రీ భీమేశ్వర ఆలయాలలో సైతం ఆయా దేవతలను దర్శించుకొని భక్తులు తరించారు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. చాలా ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాను. స్వామివారి దయలో చాలా బాగుంది. అభిషేకం కూడా చేయించుకున్నామంటే చాలా బాగా జరిగింది. అభిషేకం చాలా రష్ ఉన్నా కూడా అభిషేకం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ.